మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కేక్ కటింగు, మామూలుగా సామాజిక సేవా కార్యక్రమాలు భారీగా ఇరువగా రాష్ట్రంలో చేస్తున్నారు. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రి అనే విధంగా ప్రజలు ఐక్యతతో ముందుకు కదులుతున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి 2029లో మళ్ళా 175 స్థానాలకి 175 స్థానాలు గెలిచి మన ముఖ్యమంత్రి కావాల్సిందిగా మేమంతా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గుండెకల్ల గడ్డ మీద మన వైవీఆర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన జగన్మోహన్ రెడ్డికి కానుక ఇస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము. మన జగన్మోహన్ రెడ్డి ఇంకా 100 ఏళ్ళు సురక్షితంగా జీవించాలని, ప్రజలు బాగోగులు చూడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చెల్లిస్తున్నాం. మనం హిందువులకి దసరా చూసింటాము, ముస్లింస్ రంజాన్ చూసినాము, కానీ ఈరోజు అన్ని కులాలు కలిపితే జగనన్న పుట్టినరోజు పండుగ దినంగా జరుపుకుంటున్నారు. నిజంగా జనాలకి ఇంత అభిమానం ఎట్లొచ్చింది రాకుండా అంటే ఆయన చేసినటువంటి 5 సంవత్సరాల పాలన అంత బాగుంది. విద్యా వైద్యం అయితేనేమి రకరకాల అభివృద్ధి ప్రదాత సంక్షేమ సారథిగా ఆయన ముందుండి 2 సంవత్సరాలు కరోనా పోగా 3 ఏళ్లలో ఇతను చేసినటువంటి అభివృద్ధి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అందుకే జనాలు ఇంత ఆదరణ చూపిస్తున్నారు ఆయన పైన. ఇదే ఉత్సాహాన్ని మేము రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ముందు తీసుకుపోయి రాబోయే రోజుల్లో జగనన్న మరొకసారి రాష్ట్రంలో సీఎంగా చేసుకుంటామని బర్త్డే సందర్భంగా జగనన్నకి మాటిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు లాగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఘనంగా ఆయన జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశించినటువంటి పథకాలన్నీ కూడా కుటుంబ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుని దానికి మరి కోటి సంతకాలు కూడా సేకరణ గవర్నర్ గారు కూడా ఆమోదించడం జరిగింది. మరి అనేకమైన పథకాలన్నీ కూడా పక్కన పెట్టి ఈ కూటమి ప్రభుత్వము దెబ్బతీయడానికి వీళ్ళంతా కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చేసుకుని మరి మన వైవీఆర్ అనే నాయకత్వంలో మరి వెంకటరామరెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనము ఈ జగన్మోహన్ రెడ్డి జన్మ శుభాకాంక్షలు శుభజన్మగా ఆయనకి కానుకగా గెలిపిస్తామని చెప్పి కూడా మామిడి మండలం వైఎస్ఆర్సీపీ నాయకులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.